హాయ్ ఫ్రెండ్స్, నేను అనుని మళ్ళీ మీకు ముందుకు మంచి వీడియోతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర పప్పు. ఒక్కసారి ఈ టిప్స్తో ఫాలో అవ్వండి, చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉండిద్ది, కమ్మగా వెళ్ళిపోయింది అన్నం. ఫస్ట్ నేను చూపించే కొలత గ్లాసు, దాంతో 2 గ్లాసు పప్పు వేసుకున్నాను. స్లిమ్లో పెట్టుకొని పప్పు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. చాలా టేస్ట్ వస్తుంది దీనివల్లే. పప్పు బాగుండిద్ది. చూసారా కలర్ ఎలా చేంజ్ అవుతుంది. కొంచెం మరీ ఎర్రగా అంటే మరీ ఎర్రగా జస్ట్ కొంచెం వేపుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పప్పు వండే ముందు. చాలా టేస్టీగా ఉండిద్ది గోంగూర పప్పు. చాలా హెల్దీ ఫుడ్ కూడా అది. మన ప్రోటీన్లో పప్పు డైలీ ఉంటే మంచిదని చెప్పని కూడా అంటారు. నేను చాలా హడావిడిగా చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు నేను నైట్ వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ గోంగూర పప్పు అది. ఇప్పుడు మార్నింగ్ లంచ్ కోసం గుడ్డు కొట్టేసి వండాను కర్రీ. గోంగూర పప్పు బండి చికెన్ చేస్తున్నాను హడావిడిగా. చూసారా పప్పు వేగింది, ఇంకా ఆఫ్ చేసుకొని కడిగి నానబెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకోండి. దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి వేయండి. కారం తక్కువ వేసుకుంటాం కాబట్టి. ఫ్రెష్గా కడుక్కున్న గోంగూర కడిగేసుకొని వేసుకుంటుంది. గోంగూరలో ఒకటికి రెండు సార్లు కడగండి. కొలిచిన తర్వాత పసుపు, 1 టీ స్పూన్ కారం, అంతేనండి. ఇంకా ఇంకేం ఐటమ్స్ కూడా వేయవసరం లేదు. మనకి ఇప్పుడు పప్పు వేసినప్పుడు విజిల్స్ వాటర్ కంటెంట్ ఎక్కువ అయ్యి కానీ విజిల్స్కి వాటర్ బయటకు వచ్చేస్తుంటుంది. ఆ వాటర్ బయటకు రాకుండా అంటే ఇలా చిన్న గిన్నె వేసి వేయండి. అస్సలు రాదు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, సరిపోద్ది. హైలో పెట్టేసుకొని, హై టు మిడిల్లో ఉండాలి స్టవ్. 5 విజిల్స్ వస్తే చాలు మొత్తం. ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చేసినాయి. నేను కట్టేస్తున్నాను ఇంకా పొయ్యి. ఎందుకంటే చల్లారిన తర్వాత గిన్నెకి తీసుకొని పక్కన పడేసుకోండి. ఇంకా గిన్నెతో మనకి ఇంకా అయిపోయింది. ఆ గిన్నె తీసుకొని పక్కన పెట్టేసుకొని, అందులో వాటర్ కంటెంట్ ఉంది కదా, ఆ వాటర్ మనకు వేస్ట్ ఏం కావు. ఆ వాటర్ విడిగా పక్క తీసేసుకోండి. మొత్తము కొంచెం అలా గంటతో వచ్చేస్తాయి. పచ్చిమిర్చి కూడా తీసుకోండి, ఎందుకంటే నలిగినాయి అంటే కారం ఎక్కువ వచ్చేస్తాయి. అలా మోటార్ మొత్తం సపరేట్ చేసేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసుకొని, నేను స్పూన్నర కల్లుప్పు వేసాను. పప్పు గుత్త బాగా మెతిపేసుకోండి. మెతిపేసుకున్న తర్వాత ఆ వాటర్ కూడా మిక్స్ చేసి ఆ పచ్చిమిర్చి కూడా వేసి పొయ్యి మీద పెట్టండి. ఒక 5 మినిట్స్. ఇదే టేస్ట్ వస్తుంది మీకు ఇక్కడ పెట్టడం వల్ల. కొంతమంది అలా వేసి తాలింపు వేస్తారు. ఇప్పుడు తాలింపులోకి వద్దాం. ఆయిల్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ. మనకి ఇంగువ లేనిదే పప్పు లేదు కదా. ఇంగువ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటి మర్చిపోయాను, మీరు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వేసాను, కానీ నేను ఏదైతే మర్చిపోయానో అది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా పప్పు రెడీ అయిపోయింది. చూసారా ఉడుకుతుంది పప్పు. ఇంకా కట్టేసుకున్నట్టు రెడీ అయిపోయినట్టు కట్టేసుకుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.